అందరికీ నమస్తే. నేను విజయ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ విజయలక్ష్మి. ఈ వీడియోలో అయితే నేను ఎన్ని రకాల ఆకుకూరలు కోసానో చూసేయండి. ప్రతి ఒక్కటి నేను వేస్ట్ నుంచే పెంచుతున్నాను అన్నమాట. కిచెన్ వేస్ట్తో మొక్కలు పెంచుతున్నాను. అలాగే మనం బయట నుంచే ఆకుకూరలు అవి తెచ్చుకున్నప్పుడు మళ్ళీ వాటిని ఎలా ప్రాపగేషన్ చేసి మళ్ళీ వాటి నుండి మళ్ళీ ఆకుకూరలు కోసుకోగలుగుతున్నాను నేను. ఇది గోంగూర తెచ్చాక అంతా కోసేసిన తర్వాత ఇలా కాడలు అన్నీ కట్టి నీళ్ళలో పెట్టేస్తాను. ఒక 4-5 రోజులకు చిగురించడం స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పుడు తీసుకుపోయి నేను మట్టిలో పెడతాను. ఇది కూడా అలా పెట్టిందే. చుట్టూ మళ్ళీ మెంతికూర కూడా వేశాను. ప్రతిసారి కుండి కిచెన్ వేస్ట్ ప్లస్ మట్టి ఇలా లేయర్స్గా నింపుకున్నాక దాంట్లోనే పెడతానన్నమాట. ఒక 10 రోజులు పోయాక పెట్టుకుంటే ఆ కిచెన్ వేస్ట్ నుండి వచ్చే వేడి తగ్గుతుంది. అప్పుడు మొక్కలు బాగా బతుకుతాయి. ఇదైతే 5-6 రోజులే అయింది, కానీ నాకు ప్లేస్ లేదు ఇప్పుడు. కానీ దీన్ని పడేయడం కూడా నాకు ఇష్టం లేదు, అందుకే పెట్టేస్తున్నాను. మనకు మట్టి లేనప్పుడు ఇంట్లో నీళ్ళల్లో పెట్టినా కూడా ఒక 2 సార్లు అయితే కోసుకోవచ్చండి. కాకపోతే 2-3 రోజులకు ఒకసారి ఈ కాడలు ఉన్న నీళ్ళని మారుస్తూ ఉండాలి. పంచి బతకదు. కొన్ని కాడలు అయితే ఎండిపోతాయన్నమాట. ఇలా చూసారా, ఒక 2-3 కొన్ని అయితే నాకు ఎండిపోయాయి. కానీ పప్పులోకి ఇది కూడా ఒక రకమైన ఆకుకూరగా అన్ని రకాలతోటి ఇది కూడా వేసుకుంటే ఈ పులుపు కూడా వస్తుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది. ఏదైనా సరే పడేయకుండా మనం అలా వాడుతూ ఉండడమే కదా మన పని. నేనైతే మాత్రం అలాగే చేస్తాను. చుక్కకూర, పాలకూర విత్తనాలు అయితే కొంటానన్నమాట. 10 రూపాయల ప్యాకెట్ వేసుకున్నామంటే ఎన్నిసార్లు కోస్తాం మనము. ఇదైతే చుక్కకూర, ఇందులోనే పాలకూర కూడా ఉంది. అది ఫస్ట్ చుక్కకూర కోసిన తర్వాత పాలకూర కోస్తాను. మనము జిహెచ్ఎంసి పార్కులు కనుక ఉంటే మన కాలనీలో మన ఆధార్ కార్డు చూపించామంటే ఒక ఆధార్ కార్డుకి 5 మొక్కలు ఇస్తారనమాట. అక్కడ ఉన్న వాటిల్లో మనకి ఏది కావాలో అది తెచ్చుకోవచ్చు. నేను అలాగే మునగ మొక్కలు కొన్ని మొక్కలు తెచ్చాను. మునగ మొక్కలు అయితే 2 తీసుకొని వచ్చానమాట. ఇప్పుడు మీకు నేను ఆ మొక్కను కూడా చూపిస్తాను. కొంచెం పెద్ద మొక్కే తెచ్చాను. బయట ఒకటి పెట్టాను, ఇక్కడ బకెట్లో ఒకటి పెట్టాను. కాకపోతే బయట నేల మీద పెట్టిన దానికన్నా ఇది నాకు చాలా ఫాస్ట్ గ్రోత్ ఉంది. తెచ్చి ఒక 2 నెలలు కూడా కాలేదు. ప్రతి వారము నాకు ఆకుకూరకైతే పప్పుకైతే ఇది కూడా ఒక వెరైటీ ఆఫ్ ఆకుకూరలాగా వాడుతున్నాను. చాలా ఫ్రెష్గా ఉంటుంది, లేతగా ఉంటుంది. ఎవరైనా సరే ఇలా తెచ్చుకోవచ్చు అన్నమాట. ఇక తోటకూర, పొన్నగంటి అదంతా తెలిసిందే కదా. బచ్చల కూర కూడా అంతేనండి. నేను కాడలు తెచ్చి అలా నాటేస్తానన్నమాట. తీసుకున్న తర్వాత పొన్నగంటి కానీ అలా వచ్చేదే. వీటికి ఎక్కువ బలం కూడా అవసరం లేదు. మనం పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, కాఫీ పొడి వాటరు, టీ పొడి వాటర్ అది తీసేసిన దాంట్లోంచి వేస్తుంటే చాలన్నమాట. వాడేసినది ఆ వాటర్ పోసినా చాలు. ఈ తోటకూర విత్తనాలు అయితే మనం కోసే కొద్దీ అక్కడక్కడ దళాలు వస్తాయి కదా. ఒక్కోసారి లేట్ అయినప్పుడు మనం కొయ్యడము అవే పడి ఆ విత్తనాల పడి మొలుస్తూ ఉంటాయన్నమాట. ఇప్పుడు బాగా వానలు పడుతున్నాయి కాబట్టి వారం అయ్యేసరికి ఆకుకూర మనకు రెడీగా ఉంటుంది. ఇక పైన అయితే బచ్చలు ఉంది. ఇది బచ్చల కోసం ఖాళీ ఉంచాను. ఇప్పుడు బచ్చల కూర కోసుకుందాము. చూసారు, నాకైతే బేసిన్ అయితే నిండిపోయింది. ఇదేమో పొన్నగంటి ప్లస్ తోటకూర కోసాను. చింతాకైతే కోయడం వీడియో సరిగా తీయలేకపోయాను. ఇదన్నమాట బచ్చల కూరది. ఇది కూడా కోసేసాను. ప్రతి వారము గుప్పెడు దోసెడు ఆకైతే వచ్చేస్తుందండి చక్కగా. ఇది కూడా వీడియో క్లిప్ పోయింది, రికార్డ్ అయింది అనుకున్నాను కానీ అవ్వలేదు. ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు మొత్తం నాకు ఎన్ని ఆకుకూరలు కట్ చేశానో చూడండి. పప్పులో అన్ని రకాల ఆకుకూరలు కలిపేసి నేను పప్పు వండుతాను.
చూసారా, ఇదేమో గోంగూర. ఫస్ట్ గోంగూర కోసాను, తర్వాత మునగాకు, తర్వాత పొన్నగంటి ప్లస్ తోటకూర. ఇదేమో చుక్కకూర పక్కనే తోటకూర ఉంది, అది పులిచింతాకు. సెంటర్లోదేమో బచ్చలి. మీ ఎన్ని రకాలు కోసానో మీరు కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇలా మనం కనుక ఎండకు బయటకు వస్తాము, ఈ మొక్కలు పెంచే వ్యాపకం కనుక మనం పెట్టుకున్నామంటే ఎండలో కూడా కొద్దిసేపు ఉంటాము. అలాగే మనకు డి విటమిన్ కూడా వస్తుంది. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను.